హిట్ కొట్టేశారు దయా మూవీతో, బ్లాక్ పోస్టర్ బొమ్మ అదర్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? టీమ్ వర్క్ అండి అంతే. ఆ ప్రాజెక్ట్ వర్క్ అయితే మటుకు అది ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే అందులో ఒకసారి మనకి హీరో తర్వాత కొన్ని క్యారెక్టర్స్ కొన్ని పర్ఫార్మర్స్ వల్ల ఆ సినిమా ఆడుతుంది, మెయిన్గా డైరెక్టర్ గారు త్రూ. ఈ కథలో ఏంటంటే దయా ఈ వెబ్ సిరీస్లో పవన్ సాధనన్ గారు కెప్టెన్ ఆఫ్ ది షిప్, ఆయన వరల్డ్ నుంచి వచ్చిందే దయా. ఆఫ్టర్ దట్ మనం ఎప్పుడో చూసిన జేడి చక్రవర్తి గారు, అంటే నేను అనేది ఈ మధ్యలో ఆయన ఎన్ని చేసినా కూడా గతంలో ఆయన మీద మనకున్న ఏదైతే లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే మన తెలుగు పీపుల్ నుంచి, ఓవరాల్ ఈజ్ అన్ ఇండియన్ యాక్టర్, ఆయన తెలుగు యాక్టర్ అనకూడదు, ఆయన లైఫ్లో ఏవైతే బెస్ట్ సినిమాలు ఉండి తర్వాత అరే ఇంకా అలాంటివి వస్తే బాగుండే అని అనుకున్న మనకి ఈ దయా ఆయన వైపు నుంచి అలా ఇదంతా జేడి గారిని కొత్తగా చూస్తారు. ఇషా రెబ్బా షీజ్ హీరోయిన్, ఆల్రెడీ షీజ్ ప్రూవ్డ్. తన స్థాయిలో తను ఎన్నో మంచి వేషాలు చేసి వచ్చింది, బిజియెస్ట్ హీరోయిన్ నాట్ ఓన్లీ తెలుగు, తను కూడా అదర్ లాంగ్వేజ్లో. కానీ ఇందులో కొత్త కనబడుతుంది, ఇంతవరకు తను చెయ్యని వేషం. అండ్ విష్ణుప్రియ ఆ అమ్మాయి కూడా ఏంటిది చాలా యాంకరింగ్స్ ఏవి చేసింది, అండ్ కొన్ని సినిమాలు ఏవి చేసింది అనుకుంటే నాకు తెలియదు. బట్ ఆ అమ్మాయి అయితే మటుకు ఈ సినిమాతో ఆ అమ్మాయి లైఫ్లో చెప్పుకోవడానికి ఏదైనా ఉందంటే ఇది దయా, అండ్ చాలా బ్యూటిఫుల్ రోల్. అండ్ పృథ్వీ గారు, విలన్ పృథ్వీ గారు, అండ్ నందగోపాల్ గారు, మూగవాడి క్యారెక్టర్ చేసిన డమ్ అండ్ డఫ్గా లైక్ అలా చేశారు ఆయన, చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఇంకా నా గురించి వస్తే నా కెరియర్లో నేను చెప్పుకునే సినిమాలు ఒక 4-5 ఉంటాయి, అంటే 70-80 సినిమాలు చేస్తే అదర్ లాంగ్వేజ్లో ఏవో ఒక 10-11 ఫిల్మ్స్ చేస్తే, తమిళ్ కన్నడ అట్లా. తెలుగులో నేను చెప్పుకునే సినిమాల్లో ఇన్ని సినిమాల్లో ఆఫ్టర్ గుండె జరగలంత ఏందో, జబర్దస్త్ కిట్స్, లేకపోతే మీలెవరు కొడిసుడు చిరంజీవి గారు ముందు చేసిన సింగిల్ టేక్ పెర్ఫార్మెన్సెస్, సేనాపతియో, నేనే రాజు నేనే మంత్రి, ఇలా ఎన్నో అనుకుంటే వాటిలన్నింటినీ మించి తలదన్ని, అంటే రవి ఏదైనా చేయగలడు అని నిరూపించుకోవడానికి సేనాపతి ఒక చిన్న అడుగు అయితే, ఇది స్థిరత్వంగా నిలబడిపోయే ఒక గొప్ప కథ. ఇది నా ఒక్కడ గొప్పతనమే కాదండి, అది మాకు డైరెక్టర్ గారు ఇచ్చిన అవకాశాన్ని నేను సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి పనిచేశాను. బ్యూటిఫుల్ రిజల్ట్ వచ్చింది. సో చేసిన 70-80 మూవీస్లో ది బెస్ట్ రోల్ అని మీరు ఫీల్ అవుతారు? ఆఫ్ కోర్స్ ఫీల్ అవడం కాదండి, నిజం, అది నిజం. దయా అనేది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. సో లుక్ కూడా అలానే ఉంచేస్తారు ఇంకా? అంటే నాకు మా డైరెక్టర్ గారు మాట అంటే ఇంకా వేదవాక, నాకు పవన్ గారు అనే వ్యక్తి నాకు ఏం చెప్తే అదే. ఏదైనా కమిట్మెంట్ ఉంటే తీసేయండి రవి గారు, లేకపోతే ఇలా ఉండండి అని చెప్పారు ఆయన. వై? బికాస్ ఒక ప్రాజెక్ట్ మనం ఒక అద్భుతం చేస్తున్నాం అని నమ్మకం నాకు ఆయనకి ఇద్దరికి ఉంది ముందు నుంచి. హిట్ కొడతామని ఎవరన్నా అనుకుంటారు చేసే కథని, కానీ ఇది సూపర్ హిట్ అవుతుందని మాకు ముందే తెలుసు. సక్సెస్ ఇప్పుడు మేము ఎప్పుడో రిలీజ్ టైంలోనే డబ్బింగ్ చెప్తున్నప్పుడే సక్సెస్ బ్లాక్ బస్టర్ అని తెలుసు మాకు. నా క్యారెక్టర్ కూడా పే ఆఫ్ చేస్తుందని తెలుసు, కానీ ఇంత రేంజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో 2 లైన్లు రాస్తారనుకున్నా, నా గురించి కూడా ఒక పారాగ్రాఫ్ రాసేంత స్థాయికి ఎదుగుతాననేది అది నిజంగా పబ్లిక్ ఇచ్చిన భిక్ష. ముఖ్యంగా మీ ఐ డ్రీమ్ త్రూ చూస్తున్న మీ వీక్షకులు ఎవరైతే మీ వ్యూవర్స్ ఉన్నారో ఆ వ్యూవర్స్ అందరికీ హృదయపూర్వకంగా దయా థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు వెరీ హ్యాపీ. సో తెలుగు ఆడియన్స్కి మీరంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఏ రోల్ చేసినా కూడా న్యాచురల్గా చాలా యాప్ట్ అయిపోయేలా చేస్తారు. బట్ కొన్ని మూవీస్ వల్ల అదర్ లాంగ్వేజెస్లో కూడా వెళ్ళిపోయారు, మరి అక్కడ ప్రాజెక్టులు ఎలా వస్తున్నాయి అక్కడ ఫ్యాన్స్? ఇప్పుడు హానెస్ట్గా అంటే తెలుగే నాకు అన్నం పెట్టింది, తెలుగు, నేను తెలుగు వాడిని, తెలుగులోనే పెరిగానంత ఓకే. కెరియర్ స్టార్ట్ అయింది నాకు చెన్నైలో స్టార్ట్ అవడం వల్ల అక్కడ ఉన్న పరిచయాలతో. అప్పుడు కూడా అక్కడ నాకు అరాకొర వచ్చేవి, కానీ అవేవి రిలీజ్ అయ్యే సినిమాలు కావేవో, చిన్న సినిమాలు ఏవో ప్రయత్నించాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అక్కడే చేసుకున్నాను. అండ్ అక్కడ ప్రసాద్ ల్యాబ్లో నేను కావేరీ కార్నర్ ఎదురుగా సాలగ్రామంలో ఉన్నప్పుడు నేను కొన్ని క్లాసెస్కి అటెండ్ అవ్వడం. ఈ రోజు నేను ఇంత స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను క్లాసెస్ చెప్పేంత ఇదికి నేను ఇప్పుడు కాదు 1 year బ్యాకే నేను ఆఫ్టర్ కోవిడ్ ఒక 6-7 months తర్వాత నన్ను పిలిచారు తెలుగు నుంచి అక్కడికి. ఎందుకంటే అక్కడ ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్న పీపుల్లో కొంతమంది, అతని పేరు ఎలవరసన్ అనే పర్సన్ పిలిచి నువ్వు క్లాస్ చెప్పు రవి అని చెప్పని, అది గొప్ప గిఫ్ట్. నేను అంటే ఎప్పటికీ మనం నేర్చుకునే ప్రాసెస్లోనే ఉంటాం. గొప్ప వాళ్ళు మహానుభావులు కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళే అలాంటి దాన్ని ఒప్పుకోరు. మనకంతా తెలుసు అనడానికి ఏం లేదు కదండి. యాక్టింగ్ అనేది ఇట్స్ సముద్రం, అది ఒక ఓషన్. మనం అందులో
ఎంతో కొంత నేర్చుకుంటూ ఉండడమే బ్రతికినంత కాలం. మన జీవితం అయిపోతుంది కానీ సముద్రం ఇలాగే ఉంటుంది. ఇది ఎంత గొప్ప నేర్చుకున్నా నేర్చుకోవడానికి ఎంతో కొంత మిగిలే ఉంటుంది. 100%. నేను ఎప్పుడు ఆ ఇదిలోనే ఉంటాను. ఇప్పుడు నాకు హెయిర్ పెంచారు ఎందుకంటే కూడా డైరెక్టర్ గారు నాకు చెప్పి ఏమో ఈ హెయిర్ ఇలా ఉంచండి, సడన్ గా అందులో లుక్ నచ్చి ఎవరైనా పిలిస్తే మీరు హెయిర్ కట్ చేసేసి ఉంటే సినిమా అయిపోయింది కదా అని ఎందుకు రవి గారు అన్నారు. సినిమా రిలీజ్ అవ్వడానికి మధ్యలో మనకి 4-5 months గ్యాప్ వచ్చింది దగ్గర దగ్గర. అంటే అది ఇట్స్ రీజన్, మంచి టైంలో రిలీజ్ చేయాలి, మంచి టైంలో చూసారు ఇవాళ ఎంత సక్సెస్ అయిందంటే ఆ టైము ఇదిని బట్టి మనం రిలీజ్ చేసాం. ఈ గ్యాప్ లో కూడా హెయిర్ కట్ చేయాలి ఒక వెంట్రుక కూడా. వై బికాజ్ ఈ లుక్ నచ్చి ఎవరైనా పిలుస్తారేమో, వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి అది నాకు హెల్ప్ అవుతుంది ఫర్దర్ గా క్యారెక్టరైజేషన్. కానీ కట్ చేయాలంటే ఎంతసేపు 1 minute, బట్ హెయిర్ పెంచాలంటే 1 year. 1 year పడుతుంది. ఆ లేడీస్ కష్టాలు ఇప్పుడు అర్థమవుతాయి మీకు? నాకు ఇప్పుడు అర్థమవుతాయి, తెలియని వాళ్ళకి చెప్పాలి. ఓకే, అంటే అర్థం చేసుకుంటా. లాంగ్ హెయిర్ అలా మీరు పెంచుతూ ఉంటారు ఎప్పుడు? నేను చాలా సందర్భాల్లో పెంచాను. నేను దీని ముందు కూడా 1-2 సందర్భాల్లో కొన్ని సినిమాల కోసం పెంచింది జరిగింది. జోష్ టైంలో కానీ, ఎస్పెషల్లీ మగధీర టైంలో. మన చరణ్ బాబు గారిని ఏదో సందర్భంలో నేను శంకర్ రామ్ చరణ్ గారి సినిమా ఒకటి ఏదో సెట్లో కలిసినప్పుడు సారథి స్టూడియోలో అంత గొప్ప ప్రాజెక్ట్లో ఏదో సందర్భంలో అక్కడ షూట్ జరుగుతుంది, పక్కనే వెళ్తే అక్కడ అంత బిజీలో అంత పెద్ద ప్రాజెక్ట్లో ఉన్న మనిషి రామ్ చరణ్ గారు నన్ను చూసి ఆగి మాట్లాడి చాలా రోజులైంది. అంటే ఆయనతో నేను ఒకటి కాదు కదా అప్పుడు ఫస్ట్ మగధీర నా కెరీర్ స్టార్టింగ్. జోష్ కన్నా ముందు మగధీర ఒకే ఇయర్ అది, బట్ ముందు మగధీర రిలీజ్ అయింది, చేసింది మగధీరనే. తర్వాత 3 నెలల తర్వాత జోష్ 3-4 నెలలకి 2009 అనుకుంటా. అలా మగధీరకు పరిచయం నాకు రామ్ చరణ్ బాబు గారితో. నేను రాయల్ చరణ్ అంటాను ఆయన ఇప్పుడు, ఇట్స్ నాట్ రాయల్ చరణ్. అంటే ఆయన డిగ్నిటీ, ఆయన గొప్ప మనిషి. ఆయనతో స్టార్ట్ అయిన మగధీర తర్వాత బ్రూస్లీలో మీ ఇద్దరం సినిమాలో ఉన్నాను, సాంగ్లు ఇద్దరం కలిసి డాన్స్ చేస్తాం బ్రూస్లీలో టైటిల్ సాంగ్. నన్ను ఆయన పిలిచి ఇచ్చారు నాకు అది, రామ్ చరణ్ బాబు జానీ మాస్టర్ ఇద్దరు కలిసి అనుకున్న నిర్ణయం అది. రవి అయితే బాగుంటుందని జానీ మాస్టర్ అన్నాం, ఇప్పటికీ నేను అది రుణపడి ఉండాలి. ఆ సాంగ్ తర్వాత ఇంకా బాండింగ్ పెరిగింది. ఆఫ్టర్ దట్ రంగస్థలంలో చిన్నది చేశాను సాంగ్లో, జిగేల్ అనే సాంగ్లో. సరే ఈ బాండింగ్తో వెళ్తే గుర్తుపట్టరేమో, ఎన్నాళ్ళు అయిపోయింది, పైగా RRR పాన్ ఇండియా స్టార్స్ వాళ్ళకి అంటే రోజు కొన్ని 100 మంది కనబడే ఇదిలో మనం కనబడతామా అనుకున్నా. నిలబడి ఉంటాయని చూసి ఇలా షాక్ అయిపోయినారు. పిలిస్తే ఏంటి విగ్గా అన్నారు నన్ను హెయిర్ చూసి. కాదు సార్ ఒరిజినల్ హెయిర్ అన్నా, నేనే అన్నా ఇలా అన్నా వెనక్కి. ఇలా అంటే అప్పుడప్పుడు మగధీరలో పెంచాను రవి ఇలా నేను అదేం చెప్పి నవ్వారు. చాలా క్యూట్. 15-10 minutes నాతో స్పెండ్ చేశారు అంతే. అంత క్రూషియల్ టైం అది, అక్కడ అంత హెక్టిక్ మూమెంట్లో ఉన్న టైంలో ఎస్జే సూర్య గారు, శంకర్ కళల డైరెక్టర్. నాకు ఇప్పుడు చిరంజీవి గారితో పనిచేయాలి, రజనీకాంత్ గారితో ఎలా ఉంటుందో, మణిరత్నం, శంకర్ లాంటి డైరెక్టర్స్తో పనిచేయాలని ఎవరికైనా ఉంటుంది. దానితో చరణ్ బాబు, ఎస్జే సూర్య గారు లాంటి యాక్టర్స్ ఎదురుగా. కానీ నా కోసం 10 minutes ఆయన అక్కడ షూట్ జరుగుతున్న నాతో మాట్లాడి నన్ను హ్యాపీ చేసి ఆయన వెళ్ళారు. అది అప్పుడు కూడా నాకు హెయిర్ గురించి ఆయన ఎంతో బాగా చెప్పారు. మగధీర టైంలో పెంచాను రా, భలే ఉంది లుక్ ఇది అని. ఇలా దయ అని పోస్టర్ చూపించుకొని ఆయన సూపర్ రవి సూపర్ అని నా పోస్టర్ చూసి నా లుక్ కూడా రిలీజ్ అయింది. చాలా చూసారు కదా దయ, నాకు తెలిసి బ్యాక్ కనబడుతుంటుంది వ్యూవర్స్కి. చాలా ఒక ఆర్టిస్ట్ అంతకు మించి ఏం కావాలండి. ఎప్పుడైనా సరే మనం అంటే బయటకు ఎవరైనా చెప్తారో లేదు తెలియదు, మనం సిల్వర్ స్క్రీన్ మీద కనబడాలి, మనల్ని మనం చూసుకోవాలనేది కలలుగానే వస్తాం మనం. మీకు డ్రీమ్ ఉంటుంది, నాకు డ్రీమ్ ఉంటుంది, అందుకే మనం ఐ డ్రీమ్లో ఉన్నాం. చాలా బాగా చెప్పారు.